హలో ఎవ్రీవన్. మనం ఇంతకుముందు ఎస్ఎస్ఆర్కి సంబంధించిన బిల్డింగ్ ఎస్టిమేట్ రేట్స్ ఎస్ఎస్ఆర్ ఎలా చూడాలి అనే ఒక సిరీస్లో భాగంగా ఇంతకుముందు వీడియోలో మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాని కంటిన్యూషన్గా ఈ వీడియోలో సీనరీస్ ఛార్జెస్ అంటే ఏంటి, వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, మరీ ముఖ్యంగా అంటే అది మనం క్యాలిక్యులేట్ చేసినది కరెక్టా రాంగా అనేది వెరిఫై ఎలా చేస్తాం, అలాగే జిఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, జిఎస్టీని వెరిఫికేషన్ అంటే మనం చేసినది కరెక్ట్ రాంగ్ అనేది క్రాస్ చెక్ ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూసుకుందాం. యాక్చువల్లీ సీనరీస్ సంబంధించి క్యాలిక్యులేషన్ వీడియోస్ చాలానే ఉన్నాయి యూట్యూబ్లో. బట్ దాన్ని ఎలా మనం చేస్తున్నది కరెక్ట్ రాంగ్ అనేది ఎలా చూడాలి, దాన్ని క్రాస్ చెక్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసుకుందాం. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి ఒకటి సీనరీస్ ఛార్జెస్, రెండు వచ్చేసి జిఎస్టీ. ఈ రెండింటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో మనం ఎక్కడెక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలనేది చూసుకుందాం. ఫస్ట్ సీనరీస్ ఛార్జెస్ అంటే ఏంటంటే, మనం సీనరీస్ ఛార్జెస్ అంటే నథింగ్ బట్ ఇది వన్ టైప్ ఆఫ్ ట్యాక్స్ అనుకోవాలి. మనం గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ అనమాట. మనం ఏ డిపార్ట్మెంట్కి కడతామంటే ఇది వచ్చేసి మైన్స్ డిపార్ట్మెంట్కి మనం ట్యాక్స్ రూపంలో మనం కొన్ని అంటే నేచర్ నుంచి మనం కొన్ని బెనిఫిట్స్ అయితే పొందుతాం కదా, దానికి సంబంధించి మనం ట్యాక్స్ అనేది కడతాం అనమాట. లైక్ నేచర్ నుంచి అంటే మనం ఏమేమి వాడుకుంటాము, ఎర్త్ సంబంధించి ఎర్త్ వర్క్ చేసే దాంట్లో ఎర్త్కి సంబంధించిన క్వాంటిటీ ఉంటుంది కదా, గ్రావెల్ అవ్వచ్చు, ఎర్త్ ఫిల్లింగ్ వర్క్ కావచ్చు, ఇలాంటి ఎర్త్కి సంబంధించిన ఫిల్లింగ్ వాడుకుంటాము. శాండ్ అవ్వచ్చు, ఇది కూడా నేచర్ నుంచే తీసుకుంటాము. మెటల్ అంటే అగ్రిగేట్స్, మెటల్ అన్న అగ్రిగేట్స్ అన్న ఒకటే. అగ్రిగేట్స్ అవ్వచ్చు, 20 mm 40 mm ఇలా ఉంటాయి కదా. మళ్ళీ మార్బల్స్, గ్రనైట్స్, ఇవన్నీ నేచర్ నుంచి మనం తీసుకునేవే. లైక్ ఇన్ ద డైరెక్ట్ ఫామ్ నేను చెప్తుండేది డైరెక్ట్ ఫామ్. అండ్ బ్రిక్స్ అవ్వచ్చు, బ్రిక్స్ కూడా మనం ఏదైతే క్లే ఉంటుందో అది కూడా మనం నేచర్ నుంచి డైరెక్ట్గా ఇన్ ద ఫామ్ తీసుకుంటాం కదా. సో ఇలా ఏవైతే మనం నేచర్ నుంచి పొందుతున్నామో ఇన్ ద డైరెక్ట్ ఫామ్, వీటికి సంబంధించి గవర్నమెంట్ కొన్ని రేట్స్ అనేది ఫిక్స్ చేసింది. అంటే ఈ ఐటమ్స్ మీద సర్టెన్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ మైన్స్ డిపార్ట్మెంట్కి మీరు కట్టాలి అనమాట, మైన్స్కి కట్టాలని. దాన్ని ఎక్కడ మనం చూసుకోవాలంటే, గవర్నమెంట్ అనేది వీటిని జియో ద్వారా రేట్స్ని సవరిస్తూ ఉంటుంది. ఈ జియో ఇష్యూ చేస్తుంది అనమాట, సపరేట్గా జియో ఇష్యూ చేస్తుంది. అది మైన్స్ డిపార్ట్మెంట్ త్రూ జియో ద్వారా మనకు ఆ రేట్స్ అనేవి ఫిక్స్ చేస్తూ ఉంటుంది. మనకు ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్ఆర్ రిలీజ్ చేసేటప్పుడు దాంతోపాటే ఈ ఏదైతే మనం సీనరీస్ ఛార్జెస్ ఉన్నాయో వాటిని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి రిలీజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం పార్ట్ 1 ఇది ఎస్ఎస్ఆర్ ఓపెన్ చేసుకుందాము. లాస్ట్లో ఉంటుంది మన మైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి సీనరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు మైన్స్ అండ్ మినరల్స్. దీంట్లో ఫాస్ట్గా చెప్పేస్తాను ఏ దానికి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేసి. మనకి ఇంపార్టెంట్ ఐటమ్స్ మాత్రం తీసుకుందాం, ఎక్కువ వద్దు. బిల్డింగ్ స్టోన్, ఇది ఇంపార్టెంట్. మనం చూసుకుంటే ఈ ఆర్ఆర్ మెసనరీ ఏవైతే కడతామో, ఆర్ఆర్ మెసనరీ వాటికి ఈ బిల్డింగ్ స్టోన్ ఏదైతే ఉందో పర్ క్యూబిక్ మీటర్కి 90 రూపీస్ మనం పే చేయాలన్నమాట. ఓకే, అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను తర్వాత చెప్తాను ఎగ్జాంపుల్లో. ఇంకా ఏవేవి ఉన్నాయనేది ఇంపార్టెంట్గా చూసుకుందాం. అండ్ ఇవన్నీ రిమైనింగ్ ఏం వాడము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రనైట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ పాలిష్డ్ గ్రనైట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రనైట్స్. ఇవన్నీ మనం నాట్ నెససరీ ప్రజెంట్. ఇక్కడ నుంచి సీరియల్ నెంబర్ 29 మ్యానుఫ్యాక్చర్ శాండ్, ఇది మనం వాడతాం. ఎం శాండ్ అంటాం. ఈ ఎం శాండ్ వచ్చేసి దీనికి కూడా అంతే, పర్ క్యూబిక్ మీటర్కి 90 రూపీస్. అదే మెట్రిక్ టన్స్లో అయితే 60 రూపాయలు. ఇది చూడండి గ్రావెల్, ఆర్డినరీ ఎర్త్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎర్త్ వర్క్ అని చెప్తాం కదా, ఎర్త్ ఫిల్లింగ్ అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మన చెరువుల నుంచి అలాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే మనం ఎర్త్ ఫిల్లింగ్ కోసమని అక్కడ నుంచి తీసుకొస్తాం. సో అలాంటి ఎర్త్ అనమాట. ఆ టైప్ ఆఫ్ ఎర్త్ని గ్రావెల్ అంటాము. దీన్ని పర్ మీటర్ క్యూబ్కి 45 రూపీస్ మనం పే చేయాలి.
అండ్ ఆర్డినరీ శాండ్, ఇది యూజువల్గా మన చెరువుల్లోనూ వంకల్లోనూ దొరికే నార్మల్ శాండ్. దీనికి వచ్చేసి పర్ మీటర్ క్యూబ్కి 100 రూపీస్ పే చేస్తాము. ఇది రోడ్ మెటల్ ఇంపార్టెంట్. పర్ మీటర్ క్యూబ్కి 90 రూపీస్ పే చేస్తాం. రోడ్ మెటల్ అంటే ఏమేమి ఇంక్లూడ్ ఉంటాయి? 20 mm కంకర, 40 mm కంకర, ఇలా ఉంటాయి కదా. అండ్ మెటల్ చిప్స్ ఉంటాయి, దీనికి కూడా అంతే 90 రూపీస్. ఇది ఈ రఫ్ స్టోన్స్ అండ్ బోల్డర్స్, ఇది కూడా ఇంపార్టెంట్. బోల్డర్స్ మనం ఎక్కడన్నా ఫిల్లింగ్ కోసము, ప్యాచింగ్ కోసము వాడుతూ ఉంటాం. అలాంటివి అనమాట బోల్డర్స్, రఫ్ స్టోన్, ఇవి కూడా 90 రూపీస్ పర్ మీటర్ క్యూబ్కి. అండ్ ఇది శాండ్ అదర్స్ అంటే ఇది మనం యూజువల్ వాడము. ఇది వచ్చేసి అదర్స్ శాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీచెస్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ డెజర్ట్ ఏరియాలో ఉంటాయి అలాంటివి, కోస్టల్ ఏరియాస్. ఆ శాండ్ మనం మ్యానుఫ్యాక్చర్కి యూజ్ చేయలేము, బట్ అదర్ వర్క్ వాడుకోవచ్చు, అలాంటి టైప్ ఆఫ్ శాండ్ అదర్స్. అండ్ అండ్ ఇవన్నీ వచ్చేసి రెంట్కి సంబంధించి, ఇది మనకు అవసరం లేదు. ఏదైనా క్వారీకి సంబంధించిన రెంట్స్ అలాంటివి ఇచ్చేటప్పుడు సీనరీస్ వాటికి ఫిక్స్ చేస్తారనమాట, ఇది మనకు అవసరం లేదు. సో ఈ ఐటమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ మనం ఈడ ఏమైతే మెన్షన్ చేశారో ఇక్కడ మారుస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. మన ఎస్ఎస్ఆర్తో పాటు ఇది జియో ఇంక్లూడ్ చేస్తారు కదా, ఆ టైంలో చేంజ్ అయితే చేంజ్ చేసి ఇష్యూ చేస్తారు, అదర్వైజ్ దీన్నే కంటిన్యూ చేస్తారు. ఆల్మోస్ట్ సేమే ఉంటాయి, వెరీ రేర్గా మనకు రేట్స్ చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఒకసారి చూద్దాం. సీనరీస్ ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇది ఫుటింగ్ వర్క్ది నేను కాంక్రీట్ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేసి చెప్పాను అనమాట. అంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే మీకు అది ఐడియా ఉంటుంది చూసింటే. దాంట్లో దాన్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫూటింగ్ వర్క్ చేసాము, ఎనీ టైప్ ఆఫ్ వర్క్ చేసినట్టు, ఫూటింగ్ వర్క్ అవ్వచ్చు, బ్రిక్ వర్క్ అవ్వచ్చు, ప్లాస్టింగ్ అవ్వచ్చు, అండ్ ఇంకా ఆర్ఆర్ మ్యాసనరీ, అండ్ ఇంకా ఏవి ఇంక్లూడ్ అయ్యేవి ఉన్నాయి ఇట్లాంటి దాంట్లో, ఎర్త్ ఫిల్లింగు, శాండ్ ఫిల్లింగు, ఓకే. అండ్ ఇలాంటివి అంటే ఈ ఐటమ్స్ మనం ఏమైతే ఇప్పుడు చెప్పుకున్నాం ఇంతకుముందు అవి డైరెక్ట్గా వాడే ప్లేసెస్. అండ్ ఫ్లోరింగ్ అదే గ్రనైట్ ఫ్లోరింగ్ అట్లా ఉంటాయి కదా, ఇలాంటి ఐటమ్స్ అన్నీ దాంట్లో కూడా క్వాంటిటీస్ వస్తాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్ వర్క్ ఒక 40 క్యూబిక్ మీటర్లో వచ్చింటుంది, ప్లాస్టరింగ్ వచ్చేసి 20 స్క్వేర్ మీటర్ అనుకుందాం ఇట్లా. ఇది ఆర్ఆర్ మెసనరీ ఒక 20 క్యూబిక్ మీటర్స్, ఎర్త్ ఫిల్లింగ్ 10 క్యూబిక్ మీటర్స్, శాండ్ ఫిల్లింగ్ 2 క్యూబిక్ మీటర్స్, ఫ్లోరింగ్ 10 స్క్వేర్ మీటర్స్, ఓకే. ఇలా మనకు కొంచెం క్వాంటిటీస్ అనేది వస్తూ ఉంటాయి కదా. ఈ క్వాంటిటీస్ ద్వారా మనము ఐటమ్స్ని డివైడ్ చేసుకోవాలి. జస్ట్ లైక్ డేటాలో కట్టింటాం కదా, నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఐడియా ఉంటుంది. డేటా షీట్లో ఐటమ్స్ అన్నీ మెన్షన్ అయి ఉంటాయి, ఐటమ్ ఎంత పర్సంటేజ్ ఫ్యాక్టర్తో పాటు ఐటమ్ క్వాంటిటీ ఇంక్లూడ్ చేసి ఉంటారు. అక్కడ మనం ఐటమ్స్ని తీసుకుంటాం, ఓకే. ఇప్పుడు ఫుటింగ్ వరకు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 40 క్యూబిక్ మీటర్స్ వచ్చింది అనుకుందాం. మనం ఫుటింగ్ వర్క్ బిల్డింగ్లో చేసింటే 40 క్యూబిక్ మీటర్ ఫుటింగ్ వర్క్ వచ్చింది. దీంట్లో మనం ఏమేమి వాడి ఉంటాము? శాండ్ వాడి ఉంటాము, అగ్రిగేట్స్ 20 mm అనుకుందాం, అగ్రిగేట్స్ వాడి ఉంటాము, సిమెంట్ వాడి ఉంటాము, అండ్ వాటర్ వాడింటాం. అంటే మెటీరియల్ నేను చెప్తున్నది, నాట్ మిషనరీ, మెటీరియల్స్ ఇవి వాడింటాం. దీంట్లో మెటీరియల్స్ అండ్ మిషనరీ లేబర్స్ మనం వదిలేద్దాం, ఇప్పుడు అది అవసరం లేదు. ఓన్లీ దీనికి సీనరీస్ కట్టాలి కాబట్టి ఓన్లీ మెటీరియల్కి సీనరీస్ పడుతుంది. దాంట్లో శాండ్కి సీనరీస్ ఉంది, మనం ఇంతకుముందు పీడిఎఫ్లో చూపించాను. అండ్ అగ్రిగేట్కి సీనరీస్ ఉంది, సిమెంట్కి సీనరీస్ లేదు. ఇది ఆల్రెడీ మనం జిఎస్టీ ద్వారా ట్యాక్స్ పే చేస్తే సిమెంట్ కొనుక్కుంటాం, ఓకే. వాటర్కి లేదు. సో దిస్ ఈజ్ అనమాట, ఇది ప్రొసీజర్. సో శాండ్ క్వాంటిటీ ఎట్లా వస్తుంది మనకు? ఈ 40 క్యూబిక్ మీటర్ ఆఫ్ ఫుటింగ్ వర్క్ వచ్చింది. 40 క్యూబిక్ మీటర్ ఆఫ్ ఫుటింగ్ వర్క్లో శాండ్ ఎంత ఉంటుంది? మనం ఇంతకుముందు 1 క్యూబిక్ మీటర్ ఆఫ్ ఫుటింగ్ వర్క్కి ఎంత కావాలనేది మనం డేటా ద్వారా నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పాను ఇంతకుముందు వీడియోలో. సో ఇప్పుడు మనం 40 క్యూబిక్ మీటర్ పెట్టుకుందాం.
40 క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్ వర్క్కి ఎంత కావాల్సి వస్తుందంటే శాండ్ 0.45 ఫ్యాక్టర్ వేస్తే ఇది శాండ్ క్వాంటిటీ వస్తుంది. ఓకే. అండ్ అగ్రిగేట్స్ మెటల్ ఆర్ అగ్రిగేట్స్ ఈ క్వాంటిటీ వచ్చేసి 40 ఇంటూ 0.9 టైమ్స్ వేసుకుంటే క్వాంటిటీ వస్తుంది. ఆ క్వాంటిటీ వచ్చిండే క్వాంటిటీకి ఇంటూ క్యూబిక్ మీటర్లో వస్తుంది కదా. మనకు 1 క్యూబిక్ మీటర్ ఆఫ్ శాండ్ వచ్చేసి ఎంత అనుకున్నామంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇది మ్యానుఫ్యాక్చర్ శాండ్, ఆర్డినరీ శాండ్. మనం ఏ శాండ్ అయితే వాడుతున్నాము అనేది మనం ముందే డిసైడ్ చేసుకుని ఉంటాం కదా. ఎం శాండ్ వాడతామా, ఇక్కడ శాండ్ బాగలేదు అంటే ఎం శాండ్ వాడతామా, లేదు మంచిగా ఉంది శాండ్ అంటే నార్మల్ శాండే వాడతామా, దాన్ని బట్టి సైట్ కండిషన్ బట్టి మనం ఫిక్స్ అయి ఉంటాం. సో ఎం శాండ్ వాడితే 90 రూపీస్ కట్టాలి, ఆర్డినరీ శాండ్ వాడితే 100 రూపీస్ పే చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆర్డినరీ శాండే వాడుతున్నాం అనుకుందాం. అప్పుడు వచ్చిండే క్వాంటిటీ ఇంటూ 100 రూపీస్. అగ్రిగేట్స్ వచ్చేసి వచ్చిండే క్వాంటిటీ ఇంటూ అగ్రిగేట్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, రోడ్ మెటల్ దీంట్లోనే ఉంటుంది అగ్రిగేట్ అనేది 90 రూపీస్ పర్ క్యూబిక్ మీటర్కి. ఇక్కడ ఏదైతే మనకు వచ్చిందో క్వాంటిటీ ఇంటూ 90 రూపీస్ వేస్తే ఇది అమౌంట్ ఎంత కొంత ఎక్స్ అమౌంట్ వస్తుంది, ఇది వై అమౌంట్ వస్తుంది. ఇలాగా ఇప్పుడు నేను ఫూటింగ్ వర్క్ మాత్రమే చేశా. అలాగా మీరు మిగిలిన ఐటమ్స్ ఇక్కడ ఏమేమైతే నేను మెన్షన్ చేశానో, బ్రిక్ వర్క్ అవ్వచ్చు, ప్లాస్టింగ్, ఇంకా ఏమేమి టాస్క్లు మీరు చేస్తుంటే ఆ టాస్క్లో ఇలాంటి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీను ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసి అంత అమౌంట్ సమ్ చేస్తే వచ్చేదే సీనరీస్ అమౌంట్. ఓకే, ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము. సో మనం జస్ట్ ఇదేం లేదు, మనకు డేటా షీట్ అనేది నీట్గా మనం చూడడము చదవడం వస్తే దాని ద్వారా మెటీరియల్ ఎత్తుకుంటాము. మెటీరియల్ ఫ్యాక్టర్ బట్టి ఎంత క్వాంటిటీ వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని టోటల్ క్వాంటిటీ ఇంటూ ఫ్యాక్టర్ వేసుకుంటే మనకు అంత క్వాంటిటీ వస్తుంది. ఆ క్వాంటిటీ ఇంటూ రేటు వస్తుంది సీనరీస్. అక్కడికి సీనరీస్ అయిపోయా. జిఎస్టీ వచ్చేసి జిఎస్టీ అనేది మనకు ఆల్రెడీ వెల్ నోన్ థింగ్ అనమాట. మనం ప్రతి ఐటమ్ మీద జిఎస్టీ అనేది వేస్తాం. మనం ఏదైతే బారో చేస్తామో ప్రతి ఐటమ్కి జిఎస్టీ అనేది ఉంటుంది. ఈ వీడియోలో మనం జిఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేసేది అనేది దానికన్నా మనం చేస్తుండే జిఎస్టీ కరెక్టా రాంగా అనేది క్రాస్ చెక్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఐటమ్స్ చెప్తాను. సిమెంట్ అనేది 28% ఆఫ్ జిఎస్టీ పడుతుంది అని అనుకుందాం. ఓకే, ఈ 28 అనేది మన కరెక్టా రాంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years బ్యాక్ జిఎస్టీ వాల్యూ అనేది వేరేగా ఉంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఒక 5 years తర్వాత జిఎస్టీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు కొనేటప్పుడే ఇదంతా తెలుస్తుంది, సిమెంట్ కొనేటప్పుడు ఎంత % జిఎస్టీ వేసారనేది. కొన్ని ఉంటాయి, ఇప్పుడు శాండ్ మీద కూడా కొంచెం పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టీ కట్ అవుతుంది. ఆల్రెడీ సీనరీస్ కడతాము, కొంత పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టీ అవుతుంది 5%. స్టీల్ హెచ్ఓఎస్టీ బార్స్ ఇది వచ్చేసి 18%. టైల్స్ వస్తాయి, అవి ఒక 12%, అదే గ్రనైట్ అట్లాంటివి. అండ్ పెయింట్స్ హైయెస్ట్ 28%. అండ్ యూపీవీసీ, డబ్ల్యూపీసీ, డోర్స్ విండోస్ అండ్ ఆల్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ వచ్చేసి 18%. ఈ జిఎస్టీ ఇది మనం చెప్తున్నది, ఇది ఎట్లా చెప్తున్నానంటే ఇంతకుముందు ప్రీవియస్ ఎస్టిమేట్లో అవి చూసాము. కానీ మనం చూసినది కరెక్టా రాంగా అని ఎట్లా చూస్తామంటే సైట్కి వెళ్తాము. జిఎస్టీ రేట్స్ అనేది ఇక్కడ ఈ సైట్కి వెళ్తే మన జిఎస్టీ రేట్స్ ఉంటాయి. జస్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్, గూడ్స్లో సెలెక్ట్ చేసి ఇక్కడ జస్ట్ ఐటమ్ నేమ్ ఎంటర్ చేస్తే ఓకే స్టీల్ అని వచ్చింది. స్టీల్లో వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ స్టీల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు 5%, 12%, 18% సంథింగ్ ఉంది. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ స్టీల్ అని కాకుండా మనం వాడే కన్స్ట్రక్షన్ స్టీల్ హెచ్ఓఎస్టీ బార్స్ అంటే ఆల్ బార్స్ రాడ్స్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీలు,
ఇవన్నీ ఇక్కడ మెన్షన్ ఏంటాయి. సో ఆల్మోస్ట్ సేమే ఉంది 18%. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ జస్ట్ సెర్చ్ చేయడము, సెర్చ్ కొడితే కింద వస్తుంది. ఓకే, సిమెంట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ చెక్ చేస్తా, సెర్చ్ కొట్టా. మనం వాడే సిమెంట్ వచ్చేసి లాస్ట్లో ఉంటుంది, ఇది పీపీసీ కానీ ఓపీసీ కానీ. పోర్ట్లాండ్ సిమెంట్ ఇది వచ్చేసి 28% ఉంది. కన్ఫ్యూజ్ కాకూడదు. మనం ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సిమెంట్స్ ఉన్నాయి. 18%తో కొన్ని ఉన్నాయి, ఇలాగా 12%తో ఒకటి ఉంది, ఏదో సంథింగ్. ఇలా క్రాస్ చెక్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. సో ఈ వీడియో అంతే. లాస్ట్ ఒక వీడియోలో అంటే ఒక వీడియో చేస్తాము, ఏదైనా ఒక శాంపుల్ ఎస్టిమేట్ తీసుకొని దాన్ని అనలైజ్ చేద్దాం, ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది. అంతే, ఆల్మోస్ట్ ఓవరాల్గా కవర్ అయిపోతుంది. సో ఈ వీడియోతో ఎస్ఎస్ఆర్ అంటే ఏంటి, దాంట్లో ట్యాక్సెస్ అంటే లైక్ సీనరీస్ ఛార్జెస్, జిఎస్టీ ఇవి ఎలా ఉంటాయి, ఎస్ఎస్ఆర్ రేట్స్ని ఎలా చూస్తాము అనేది ఫుల్ క్లియర్ వచ్చింది. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ డౌన్ బిలో.